వాడి జుత్తు పట్టుకున్నాడు ఇలా కంసుడిది, అంతే వాడు పంచత్వం పొందేశాడు, చచ్చిపోయాడు. వాడు కత్తి విసరలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు. వాడు ఎందుకు చచ్చిపోయాడు అంటే వాడు ఎప్పటి నుంచో చచ్చిపోతున్నాడు. వాడు కృష్ణుడు వచ్చేస్తాడేమో, నన్ను చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో, చంపేస్తాడేమో, ఇదే భయం. నిజంగా కృష్ణుడు గుండెల మీద కూర్చునేటప్పటికీ ఇంకా నా మహా యుద్ధం అంటే అయిపోయింది అనుకున్నాడు, అయిపోయాడు అంతే. పంచత్వమును పోతన గారు ఎంత గొప్ప మాట వాడేశారో చూడండి. వాడు చచ్చిపోయడం లేదు, పంచత్వమును వాడి పృథివీలోకి, జలంలోకి, ఆకాశంలోకి, అగ్నిలోకి వెళ్ళిపోయారా అన్నాడు అంతే. పంచత్వమును పొందియున్న కుమతున్ కంజాక్షుడు ఇచ్చన్ వడిన్. ఆ కృష్ణుడు ఆ కంసుణ్ణి పట్టుకుని సింహం ఏనుగుని ఎలా ఎత్తుకుపోతుందో అలా కిందకి ఈడ్చుకొచ్చి గిరగిర గిరగిర తిప్పి ఆ శరీరాన్ని సభామధ్యంలో పారేశారు. తదనంతరం ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేసి దేవకీ వసుదేవుల్ని విడుదల చేసి యజ్ఞోపవీతాలు వేసుకుని ఉపనయన సంస్కారం పొందారు.